ఢిల్లీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హరిబాబు గారు అందరం కలిసి ఈ రోజు గుంటూరు గాని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మిర్చి రైతులు పండిన పంట గిట్టుబాటు ధర రావడం. క్వింటాలు గత సంవత్సరం అబ్నార్మల్ ప్రైసెస్ వచ్చినాయి. క్వింటాల్ 10,500 11,000కి పోయినాయి. మామూలుగా అయితే సాధారణంగా క్వింటాల్ 6,500 7,000 7,500 మొన్నటి వరకు 16 సంవత్సరం ముందు వరకు ఉండేది. లాస్ట్ ఇయర్ అబ్నార్మల్గా వాటికి డిమాండ్ పెరగటం, ఈ సంవత్సరం దాన్ని బేస్ చేసుకుని రైతులు 7,93,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉండేది 9,29,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ వచ్చేసింది. ఎక్స్టెంట్ హెక్టర్స్ కూడా 1,56,000 హెక్టర్స్లో 2015-16లో సాగు చేసి ఉంటే 2016-17లో 1,85,000 హెక్టర్లో సాగు చేశారు. విస్తీర్ణం పెరిగింది. అట్లే ప్రొడక్షన్ కూడా 7,93,488 మెట్రిక్ టన్స్ 2015-16లో వస్తే ఇప్పుడు 2016-17లో 9,29,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ పెరిగింది. దీనివల్ల ఏమైపోయిందంటే 15-6లో 2015-16లో మాక్సిమం ప్రైస్ క్వింటాల్ 7,000 రూపాయలు ఉండింది. లాస్ట్ ఇయర్ 15-16లోనే క్వింటాల్ రేటు 11,000కి అట్లా వెళ్ళిపోయింది. దాంతో విస్తీర్ణం, ఈల్డ్ రెండు, ప్రొడక్షన్ పెరిగింది, ఈల్డ్ పెరిగింది, ఎక్స్టెంట్ పెరిగింది. దీంట్లో ఇంక్రీజ్ 19% కల్టివేషన్ పెరిగింది, 17% క్రాప్ ప్రొడక్షన్ పెరిగింది. ఒక్కసారిగా ఎగుమతులు కూడా తగ్గినాయి ఈ సంవత్సరం. పక్కన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా గుంటూరు మిర్చి మార్కెట్కి రైతులు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు రేట్లు బాగా పడిపోయినాయి. ఫస్ట్ 7,000, 6,000, 8,000 కూడా పోయినాయి. ఇప్పుడు 4,500, 5,000కి డ్రాస్టిక్గా రేట్స్ ఫాలో అయిపోయినాయి. దీని మీద రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఆ కోత ఛార్జీలు కూడా క్వింటాల్కి 2,000, 2,500 అయిపోతున్నాయి. వీళ్ళు అమ్మటామంటే క్వింటాల్ 4,500, 4,000 కొనే పరిస్థితి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వాన్ని MIS స్కీమ్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు అప్రోచ్ కాండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఈరోజు సబ్మిట్ చేశాం. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని నేను అభినందిస్తున్నా. వెంకయ్య నాయుడు గారి చేంబర్లో సమావేశం కాగానే కేంద్ర మంత్రులు 3, ఎంపీలము, మేమిద్దరము అందరం అయిపోగానే మమ్మల్ని కారులో ఎక్కించుకొని ఆయన సొంత కృషి భవన్ చేంబర్కి తీసుకెళ్లారు. ఆయన ఒకటే మాట చెప్పాడు. 2-3 ఆప్షన్స్ మేము చెప్పాం. ఒకటి ప్రొక్యూర్ చేయగానే ఈరోజు ఈ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ వాటిల్లో ఖాళీ లేవు, మొత్తం ఫిలప్ అయిపోయినాయి ప్రొడక్షన్ పెరిగినందువల్ల. ఇప్పుడు మేము ఎక్కడ స్టాక్ చేయాలనేది కూడా ఒక సమస్యగా ఉంది. ఆల్టర్నేటివ్ ఒక ప్రపోజల్ మేము చెప్పాం. ఎవరైతే రైతులు ఇప్పుడు ఇంకా మిర్చి వాళ్ళ దగ్గర ఉండి పండించి వాళ్ళు అమ్ముకోలేక మార్కెట్లో వాళ్ళు ఇంట్లో స్టాక్ పెట్టుకున్నారు, బట్ అన్నిటిని ఐడెంటిఫై చేసి దాదాపు ఒక 12 లక్షల క్వింటాల్స్ ఇంకా రైతులు అన్సోల్డ్ అమ్ముకోలేకపోయిన సరుకు ఉంది. ఆ 12 లక్షల క్వింటాల్స్ని ఒక క్వింటాల్కి ఒక రేట్ ఫిక్స్ చేసి గవర్నమెంట్ నుంచి కాంపెన్సేట్ చేసేటట్టుగా వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చేటట్టుగా ఆలోచిస్తున్నాం. ఒక మాట చెప్పారు కేంద్ర మంత్రులు. సెకండ్ ఆప్షన్ కూడా మేము చెప్పినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ చేస్తే గోడౌన్స్ లేవు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ లేవన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, రైతుకు నేరుగా బెనిఫిట్ అయ్యే పని అయితే, మధ్యలో మీడియేటర్స్ వాళ్ళకి పోకుండా డైరెక్ట్గా రైతులు లబ్ధి పొందే పని అయితే రూల్స్ చేంజ్ చేసి అవసరమైన మార్పులు చేసైనా సరే మేము సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. రేపు బేస్తవారం థర్స్డే వాళ్ళ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇద్దరు సమావేశం అవుతారు. సాయంత్రానికి ఒక నిర్ణయానికి వస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకునేదానికి రెడీగా ఉన్నారు. ఏదేమైనా శుక్ర శనివారాల్లో మిర్చి రైతులకి
ఏ విధమైన సహాయం చేయాలో ఎట్లా ఆదుకోవాలో అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాం. డెఫినెట్గా సీరియస్గా దీన్ని తీసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఆదినారాయణ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఒక మెకానిజం ఏంటంటే ఒక్కటి ఆలోచించాల్సింది, ఏదైనా పసుపు కానీ లేకపోతే మిర్చి కానీ ఏ పంటకి ఒక సంవత్సరం ఎక్కువ రేట్లు వచ్చినాయో ఆ నెక్స్ట్ ఇయర్ విపరీతంగా సాగు పెంచేసేసుకొని రైతులందరూ అదే సాగు చేసుకున్నందువల్ల నెక్స్ట్ ఇయర్ డ్రాస్టిక్ గా రేట్స్ ఫాలో అయిపోతాయి. సిద్ధంగా లేకపోతే ట్రైన్. అందరికీ నమస్కారం. నేను కొత్తగా మార్కెటింగ్, కోఆపరేటివ్, డైరీ డెవలప్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఫిషరీస్, నాకు అన్న రైట్ హ్యాండ్ మంత్రి గారు. నేను ఈ శాఖకు లెఫ్ట్ హ్యాండ్ అయితే అన్న రైట్ హ్యాండ్. సోమిరెడ్డి గారు అన్ని విషయాలు ఏ విధంగా అనే విషయం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు జరిగిన విశేషాలు చెప్పడం జరిగింది. చిన్న సవరణ ఏమంటే, ఇది మిర్చి పంట అనేది చాలా సున్నితమైన పంట. ఎక్కువ రోజులు కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టినప్పటికీ దెబ్బతినే పంట. దీనికి మనకు అవసరం కంటే, ప్రజల అవసరం కంటే ఎక్కువ పండడం వలన ఆటోమేటిక్గా రేటు తగ్గడం అనేది మార్క్స్ సిద్ధాంతం కూడా. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగినా, సరుకు అమ్మడపోకపోయినా ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది. కాబట్టి రైతులకు ఈ పరిస్థితిలో ఎట్లా చేయాలనే ఆలోచన మేరకు కేంద్ర మంత్రి గారు ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారి యొక్క సహకారంతో మా అధికారుల యొక్క ఆలోచన ప్రకారం ఎల్లుండి అంటే 13వ తేదీ నాడు చర్చ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన శాఖకు సంబంధించిన అధికారులు, కేంద్ర అధికారులు చర్చ తర్వాత ఎట్లా పాజిబిలిటీ ఉండి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా రైతులను ఆదుకునేదానికోసం ఆలోచన. అది శనివారం నాటికి మంత్రి గారు చెప్పినట్టు ఒక నిర్ణయమైన ధర. దీనికైతే మరొక ఆలోచన, హార్టికల్చర్ కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఆలోచన చేసి దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ పెడితే ఏదన్నా జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ప్రొడక్షన్లో నష్టం జరిగితే ఫసల్ బీమా యోజన, సపోర్ట్ ప్రైజ్, మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా ఒక ఆలోచన చేస్తే రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంటర్ అయి సులభంగా పరిష్కారం. ఇటువంటి యొక్క నిర్ణయాల ప్రకటనతో పాటు శనివారం తాత్కాలికంగా ఏమైనా రైతులకు దాదాపు వాళ్ళ దగ్గర మిగిలిన 12-15 లక్షల టన్నుల సరుకు కొనుగోలు చేయాలి. లేదా కొనుగోలు చేయలేని పరిస్థితిలో, స్టాక్ పెట్టలేని పరిస్థితిలో వాళ్ళకి ఏమైనా టన్నుకింత సాయం చేస్తే ఎట్లుంటుంది. ఇటువంటి 2-3 ప్రతిపాదనల తర్వాత ఒక శనివారం నాటికి ఒక కొలిక్కి వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అయితే చాలా పాజిటివ్గా స్పందన చేసి మొన్న కేబినెట్ మీటింగ్ 6వ తేదీ నాడు మీరు వెంటనే ఆలోచన చేసి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది కేంద్ర మంత్రికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ ఆలోచన ప్రకారం ప్రజలకు అనుకూలంగా జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కానీ, కర్ణాటక, మహారాష్ట్రలో అయితే అక్కడ కూడా మా కంటే ఎక్కువ, ఏపీ కంటే కూడా అక్కడ సరుకు స్టాక్ ఉంది. అక్కడ కూడా ఇదే డిమాండ్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచన అంతా కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి నాఫెడ్ ద్వారా ఎట్లా కొనుగోలు, మద్దతు ఎట్లా ఇవ్వాలి, బీమా యోజన అయితే ఎట్లా, మినిమం సపోర్ట్ ప్రైజ్ అయితే ఎట్లా, ఇటువంటి ఆలోచన చేసి వెంటనే పరిష్కారం చేస్తారనే నమ్మకంతో మా మల్లికార్జునరావు గారు, ఇక్కడ మార్కెటింగ్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఆయన ఇంకా మిగతా అధికారులను ఎల్లుండికి ఇక్కడికి తొడుకొని వచ్చి పరిష్కార దిశగా ప్లాన్ చేయబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ మిర్చికి ఎంఎస్పీ లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. ప్రభుత్వం కూడా అది ఆలోచిస్తే అంటే, బట్ రేటు టెంపరీగా రైతుల దగ్గర ఉండే బ్యాలెన్స్ క్వాంటిటీకి మాత్రం ఒక అమౌంట్ ఫిక్స్ చేసి
కొంత మేము సపోర్ట్ చేయటం ఒకటి, లేదంటే ప్రొక్యూర్ చేయడం, 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఏదేమైనా డే ఆఫ్టర్ టుమారో ఫైనలైజ్ చేస్తాం. రాధామోహన్ సింగ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు. ఇంకా మేము అన్ని విధాల అంటే పెట్టుబడి తగ్గాల, ఈల్డ్ పెరగాల, రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ఎట్లా అలవాటు చేసుకోవాలా, రేపు నెక్స్ట్ ఇయర్ ఏ పంటకు రేట్లు ఎక్కువ ఉంటుందో అవి ఆ సూచనలు ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇప్పుడు నేను నిన్న సమీక్ష చేస్తే ప్యాడీ విషయంలో, ప్యాడీ ప్రొడక్షన్లో ఒక్క ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఈల్డ్ తక్కువ ఉంది. యావరేజ్ ప్రొడక్షన్ పర్ ఏకర్ చూస్తే చాలా తేడా ఉంది. ఆ 3 జిల్లాల్లో నీళ్లు ఉండి కూడా ఎందుకు దిగుబడి తగ్గుతుందో దాని మీద కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం. ఆ 3 జిల్లాల రైతుల్ని ఇతర జిల్లాలతో పోటీపడి వాళ్ళని కూడా పంట దిగుబడి పెంచుకునే దానికి ఏం చేయాలో వాళ్ళని చైతన్యం చేసేదానికి కూడా మేము కసరత్తు చేస్తున్నాం. ఈ విధంగా వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, 60-65% రైతులు, రైతు కూలీలు ఆధారపడి ఉండే రాష్ట్రం. అటువంటి కీలకమైన వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు నాకు, ఆదినారెడ్డి గారికి బాధ్యతలు పెట్టారు. మేము రైతుల కష్టసుఖాలు తెలిసిన వాళ్ళం, రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం, ఇద్దరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. డెఫినెట్గా వాళ్ళ రైతుల్లో ఆర్థికాభివృద్ధి చెందేదానికి, రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేదానికి ముఖ్యమంత్రి గారు అయితే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖకు సపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితులు కల్పించారు. వ్యవసాయ ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కడికి పరిమితం కాకుండా అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన సపరేట్ బడ్జెట్ పెట్టే సాంప్రదాయం మొదలుపెట్టారు. అంటే దానికి ఎంత ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో అర్థమవుతుంది. బట్ సేమ్ టైం దానికి వ్యవసాయం రైతులు బాగుండాలంటే ఇరిగేషన్, సాగునీటి విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు ముఖ్యమంత్రి గారు. బియాండ్ బడ్జెట్ దాటి కూడా నిధులు ఇస్తున్నారు. ఈరోజు పట్టిసీమ లేకుండా ఉంటే ఈ 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడినాం. రాయలసీమ జిల్లాలకి ఈరోజు కొంచెం ఒక రకంగా బాగా నీళ్లు వచ్చినాయంటే ప్రీవియస్ ఇయర్స్ కంటే. పట్టిసీమ నుంచి ప్రకాశం డెల్టా 13 లక్షలకి పట్టిసీమ నీళ్లు మేము పంప్ చేయబట్టి, లేకపోతే కృష్ణా 2 సంవత్సరాలు కృష్ణా రివర్లో సరిగా ఫ్లో లేదు, బిలో నార్మల్ ఫ్లో. ఆయన ఎగ్జాంపుల్ ఒక సోమశిలకు మేము దాదాపు 53 టీఎంసీలు ఇంట్లో వచ్చింది కరువు సమయంలో కూడా. మా జిల్లా 63% కరువు ఉంది. వీటన్నిటికి కారణం ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు. ఈరోజు పట్టిసీమ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, మీడియం, స్మాల్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ హద్దు లేకుండా అన్లిమిటెడ్గా ముఖ్యమంత్రి గారు క్లియరెన్స్ ఇస్తున్నారు.